ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం వాగునూతి గ్రామంలో సీతారామచంద్రమూర్తి సహిత ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం నాభిశీల విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం 3 రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నిర్వాహకులు మాట్లాడుతూ ఇదే స్థానంలో పురాతన హనుమాన్ దేవాలయం ఉండేదని, అదే స్థలంలో నూతన ఆలయం నిర్మాణం చేపట్టామని తెలిపారు. 3 రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా ఈ రోజు మహాయజ్ఞం నిర్వహించనున్నారు. రేపు బుధవారం రోజున స్వామివారి యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహిస్తామని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొని సీతారామచంద్రుల అనుగ్రహం పొందాలని, అలాగే భక్తులందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరడం జరుగుతుందన్నారు. ఈ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామ పురోహితులు, రాళ్ళు బండి వెంకటేశ్వర శర్మ, ఆర్గనైజర్ టీం సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. వాగునూతి గ్రామం అలాగే ములుగు మండలం సిద్దిపేట జిల్లా గ్రామంలో ఎంతో వైభవపేతంగా 3 రోజుల పాటుగా స్వామివారి సీతారామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి ఈ యొక్క ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన గావించి ఉన్నాము. అందరం కూడా ఇక్కడ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వేంచేసి స్వామివారి యొక్క పూజాకృతులన్నీ కూడా 3 రోజుల పాటుగా నిర్వహిస్తూ వస్తున్నాము. ఈరోజు 2వ రోజు. రేపు 21వ తారీఖు రేపు 9 గంటల 13 నిమిషాలకు స్వామివారి యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము. కావున భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా అధిక సంఖ్యలో వేంచేసి స్వామివారి యొక్క ప్రతిష్టా కైంకర్యాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే విశేషంగా స్వామివారి యొక్క ఆదిత్యాది నవగ్రహాలు అలాగే ఇత్యాది ఇక్కడ బొడ్రాయి నాభిషలకు సంబంధించినటువంటి పూజాకృతులన్నీ కూడా చేస్తూ ఉన్నాము గ్రామం తరపున. అలాగే మన యొక్క బ్రహ్మత్వంలో ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో బ్రహ్మత్వంలో ప్రదీప్ శర్మ గారి యొక్క బ్రహ్మత్వంలో ఈ యొక్క కైంకర్యాలు, ప్రతిష్టా కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం ఎంతో వైభవపేతంగా. ఇలాంటి ఉత్సవ కైంకర్యాలు, ప్రతిష్టలన్నీ కూడా భక్తులు అధిక సంఖ్యలో వేంచేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. హరి ఓం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాగునూతి గ్రామ ప్రజలకు ఈ స్వాముల వారు ఎంత అభివృద్ధి చెందినది. ఈ గ్రామము పాడి పంటలతోని చల్లగా ఉండాలని కోరుతున్నాము. ఆ ఆంజనేయ స్వామి మళ్ళా రాముల వారు అనుగ్రహ కారణం చేత పాడి పంటలతోని సమృద్ధిగా చల్లగా ఉండాలని కోరుతున్నాము. ఈ యొక్క వాగునూతి గ్రామము మొదటి మా నాయనగారు కీర్తిశేషులైన సీతారామ ఆంజనేయ శర్మ గారు ప్రతిష్ట చేసినాడు, బొడ్రవుతూ పులగం చేసినాడు. ఆయన అనుగ్రహ కారణం చేతనే మళ్ళా తిరిగి పునఃప్రతిష్ట చేసినారు. వారి ఆశీస్సులతోనే మా వాగునూతి గ్రామము చల్లగా పాడి పంటలతోని ఉండాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. ఇక్కడ మన ఆలయం కట్టుకోవడానికి మన గ్రామ ప్రజలు మరియు భక్తులు, ఆ స్వామివారి భక్తులు డొనేషన్స్ చాలా పెద్ద ఎత్తున చేశారు. అట్లాగే ఇంటింటికి ప్రతి కడప నుండి 25,000 రూపాయలు డొనేషన్ లెక్క తీసుకొని ఈ ఆలయాన్ని నిర్మించబడింది. ఈ ఆలయానికి మా గ్రామ ప్రజలు కానీ భక్తులు కానీ బాగా సపోర్ట్ చేయడం జరిగింది. స్పెషల్గా ఇక్కడ ఆర్గనైజర్ టీము ముందుండి ప్రతి ఒక్క పని ఏదైనా సరే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. గ్రామ ప్రజలకు మరియు డొనేషన్ చేసిన పెద్దలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్. లక్ష్మీ అంజిరెడ్డి గారు పూజా విగ్రహాలు పీయడం జరిగింది. అట్లాగే మన విలేజ్ పెద్దలు అనంతరెడ్డి, మహేందర్ రెడ్డి వాళ్ళు కూడా మనకు కళ్యాణ ఉత్సవ విగ్రహాలు ఇప్పడం జరిగింది. అట్లాగే మార్తాండరావు అని మన దుష్వంతి రెడ్డి చాలా పెద్ద రేంజ్లో డొనేషన్ తీసుకురావడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా ఎమ్మడి పెద్దలు మా గ్రామ సర్పంచ్ వెంకటేష్ యాదవ్, అట్లాగే ఉప సర్పంచ్ శ్రీనాథ్ రెడ్డి, అట్లాగే పెద్దలు లంబ శ్రీశైలం యాదవ్,
అట్లాగే రాజు యాదవ్, కొమరయ్య యాదవ్ గ్రామ ప్రజలే చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది. ఇంటింటి అక్కలు కానీ అన్నలు కానీ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ ఆలయము ఇంత అద్భుతంగా నిర్మించుకున్నామంటే మన గ్రామ ప్రజలు ఆ యొక్క స్వామివారి భక్తుల వల్లే ఇంత ముందుకు రాగలిగాము. జై శ్రీరామ్. ముందుగా మన ఈ భక్తులు ఇలా మన రాములవారు అయోధ్య నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయినారో అక్కడ నుంచి మన వాగ్నూతి గ్రామంలో ఈ ఆలోచన చేయడం జరిగింది. అది స్వయంగా అయోధ్య నుంచి ఆ రాములవారి మనకు చెప్పడం జరిగింది భావిస్తున్నాము. అలాంటి ఈ ఆలోచన విధంగా ఈ వాగ్నూతి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఇలా చేయాలి మనం అనే ఆలోచన ఒక్కరి దాకా స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు సహకరించి మనం చేద్దాము, మన దగ్గర రాములవారు తెచ్చుకోవాలి అని చెప్పేసి ఆ సంకల్పంతో ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్క చిన్న డొనేషన్ కావచ్చు పెద్ద డొనేషన్ కావచ్చు ప్రతి ఒక్కరు సహకరించి ఈ యొక్క గుడి నిర్మించుకొని ఈరోజు ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క ఈ ప్రతిష్టకు సహకరించిన ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ జై శ్రీరామ్. అలాగే ఈ స్వామివారి రాములవారి సీతమ్మ వారి యొక్క ఆశీస్సులతోని ఈ గ్రామ ప్రజలకి పంట పొలాలు కానీ వ్యవసాయాలు కానీ లేదా వ్యాపార ఇతర పనులు కానీ అన్ని లాభాలతోని పండాలని చెప్పేసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. ములుగు మండలం సిద్దిపేట డిస్టిక్ విలేజ్లో పురాతనం సంబంధించిన ఒక ఆలయం మన నిర్మాణ ఆలయం ఉండే హనుమాన్ ఆలయం. ఆ ఆలయం కొంచెం బాగాలేకుండే ఆ ఆలయం వచ్చేసి మన రాములవారి గుడి నిర్మాణించుకోవాలని చెప్పి గ్రామ ప్రజలంతా నిర్ణయించుకొని ఈరోజు మన ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకోవడం జరిగింది. అందరి సహకారంతో చిన్న పెద్ద అందరి సహకారంతో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సాంఘిక కృపలో పాల్గొనాలని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.